ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రికార్డు సృష్టించిన ఇస్రోపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతటి విజయంలో మన హైదరాబాద్ పాత్ర కూడా కాస్త ఉంది. కుకట్పల్లికి చెందిన నాగసాయి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపగ్రహానికి కావాల్సిన మెకానిక్ హోల్డింగ్ బ్యాటరీ హెల్మెట్ అందించింది. 1988 నుంచి ఇస్రోకు కావాల్సిన పరికరాలు అందిస్తున్న ఆ కంపెనీ ఎండీ బిఎన్ రెడ్డితో రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి శ్రీహరికోటలోని ఇస్రో రికార్డు సృష్టించింది. సో దీనికి ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. దాంతోపాటు ఆ యొక్క ఉపగ్రహాలలో ముడి వస్తువులను అంటే ముడి సరుకులను ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి కూడా చాలామంది కృషి చేశారు. దాంట్లో ఒక భాగాన్ని మన రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో నాగసాయి ప్రీసియస్ ఇంజనీరింగ్ కూడా తన సహకారం అందిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఆ కంపెనీ ఎండీ గారు బిఎన్ రెడ్డి గారితో మనం ఉన్నాము. సార్ చెప్పండి, ఇస్రో ఈరోజు రికార్డు సృష్టించింది 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపి. సో ఆ ఇస్రోలో ఆ రాకెట్లో ముఖ్యంగా ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్లో మీరు తయారు చేసిన ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఉందని తెలిసింది. సో ఏ ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తున్నారు, అది దాని యొక్క రోల్ ఆ యొక్క రాకెట్లో ఏముంటుంది, దాని యొక్క పాత్ర ఏంటి? మొదలు ఇస్రోకి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే 104 శాటిలైట్స్ ఒక్కసారి పంపించడం అనేది చాలా చాలా క్రిటికల్. అది ఊహ అందంది. మన ఇస్రో వాళ్ళు, మన శాస్త్రజ్ఞులు దాన్ని సక్సెస్ చేశారు. సో మనం చాలా అభినందించాల్సిన విషయం అది. మీరు తయారు చేసే ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ ఆ రాకెట్లో మనం ఇక్కడ నుంచి మీరు ఏం పంపిస్తున్నారో ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి, దాని యొక్క విధి ఏంటి, అది ఏం చేస్తుంది, యాక్చువల్లీ దాన్ని ఎలా ఉపయోగిస్తారు వాళ్ళు? శాటిలైట్స్లో మేము ఇచ్చే ఐటమ్స్ ఏంటంటే బ్యాటరీస్ని హోల్డ్ చేసే మెకానికల్ ఐటమ్ అది. సో రాకెట్ థ్రస్ట్ ఫైర్ అయినప్పుడు దానికి బ్యాటరీస్ డ్యామేజ్ కాకుండా ఉండాలని ఈ ఇన్స్ట్రుమెంటు మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో అది ఎంత క్రిటికల్ అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మేము టెస్ట్ సర్టిఫికేట్స్ చేసుకుంటూ ఈవెన్ మిషనింగ్ అయిన తర్వాత కూడా క్రాక్ డిటెక్షన్స్ అవన్నీ ప్రూవ్ చేసి ఇస్రోకి ఇవ్వాలి. ఎందుకంటే శాటిలైట్లో పైకి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయిన బ్యాటరీస్ అక్కడ నుంచి మనకి శాటిలైట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ఎన్ని అంటే దానికి కావాల్సిన కెపాసిటీ బ్యాటరీస్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ మెకానికల్ మేము ఇచ్చే ఐటమ్స్ సొఫిస్టికేటెడ్గా దానికి హోల్డ్ చేసి మంచిగా ఉండాలి. దాని పేరు ఖచ్చితంగా ఏమంటారు, దాని పేరు ఏమంటారు? మెకానికల్ బ్యాటరీ హోల్డింగ్ ఎలిమెంట్స్. అంటే బ్యాటరీస్ వేరే దగ్గర వాళ్ళు తయారు మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, కానీ ఆ బ్యాటరీస్ పెట్టడానికి కావాల్సిన హోల్డింగ్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఇస్తారు. సో ఎప్పటి నుంచి యాక్చువల్లీ ఫస్ట్ దేనికి ఇచ్చారు మీరు? ఈరోజు 104 పంపించారు కదా, ఈరోజు అసలు ఎప్పుడు ప్రస్థానం మీకు ఇస్రోకు అనుబంధం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, దేంతో ప్రారంభమైంది? యాక్చువల్గా 1988లో 1984లోనే ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం. సో ఫస్ట్ నుంచి మేము హెచ్ఏఎల్కి డిఫెన్స్ ఆర్గనైజేషన్స్కి మేము ఏరోస్పేస్ కాంపోనెంట్స్ చేస్తూ ఉన్నాం. సో ఆ అనుభవంతో 1988లో మాకు లక్కీగా ఇన్సాట్ 2E అనేది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో దానిలో మాకు ఈ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మాకు ఛాన్స్ దొరికింది. మేము పార్టిసిపేట్ చేసి మేము L1గా వచ్చి మేము దాన్ని సప్లై చేసి సక్సెస్ఫుల్గా. సో అప్పటి నుంచి మాకు మా మీద ఇస్రోకి గురి ఉండి వాళ్ళు మాకు రెగ్యులర్గా ఎన్ని శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ శాటిలైట్ అన్నిటికీ ఆ పర్టికులర్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి నమ్మకంగా మాకు ఇస్తున్నారు. మేము అదే నమ్మకంతో మేము వాళ్ళకి సప్లై చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉన్నాం అన్నమాట అండి. సో ఆ విధంగా మేము చేసే ఐటమ్స్ కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే కష్టం. ఎందుకంటే స్పేస్ ఐటమ్ కాబట్టి మనం కంపల్సరీ ఏ డిఫెక్ట్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత మనది. అది చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండి డెడికేషన్గా చేయగలిగితేనే మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఆ పర్టికులర్ ఐటమ్. అంటే అంతర్జాతీయ అవసరాలు అంటే వేరే దేశాల అవసరాలు కూడా ఈరోజు ఇస్రో తీరుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇతర దేశాలకు కూడా పంపించడం జరిగింది. సో అలాంటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇస్రోకు మీరు ఇన్స్ట్రుమెంట్ అందిస్తున్నారు కదా. సో ప్రభుత్వం తరపున ఎలా ఉంది, మీకు గుర్తింపు ఉందా, ప్రభుత్వం గుర్తించిందా, అలాంటి కమ్యూనికేషన్ ఏమైనా ఉందా, ఎలా ఉంది? యాక్చువల్గా మన కేటీఆర్ గారికి రియల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు మేము పవర్లోకి టీఆర్ఎస్ రాకముందు మాకు పవర్ చాలా ప్రాబ్లం ఉండేది. బట్ మన గౌరవనీయులైన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన మాకు
ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కరెంట్ కట్ లేకుండా మాకు ఇవ్వటం మూలంగా మేము ఈ ఐటమ్స్ అన్నీ సప్లై చేయగలుగుతున్నాం. లేకపోతే ఇస్రో కావాల్సిన టైంకి ఇవ్వాల్సిన ఐటమ్స్ మేము ఇవ్వలేకపోయేవాళ్ళం. ఈ ఇస్రో మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే హోల్డింగ్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయమని అసలు ఎన్ని రోజులు టైం ఇస్తారు, వాళ్ళు ఎన్ని రోజుల్లో మీరు తయారు చేయాలి, దీనికోసం ఎంతమంది పనిచేస్తారు, ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేస్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక శాటిలైట్కి బ్యాటరీస్ ఎలిమెంట్స్ చేయాలంటే 4 to 5 months పడుతుందండి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి దాని టెస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మ్యాషినింగ్ అయిన తర్వాత దాని ఫైనల్ ట్రీట్మెంట్లో అవన్నీ చేసే వరకు 4 to 5 months పడుతుంది. అది అయిన తర్వాత ఇస్రో కూడా 1-2 months టైం పడుతుంది వాళ్ళు ఛార్జ్ చేయడం. సో కంపల్సరీ ఏంటంటే మేము 3 షిఫ్ట్లు పని చేయగలిగితేనే మేము చేయగలుగుతాం. సో దానికోసమే కరెంటు అన్నీ ఉంటేనే మేము అన్నీ చేయగలుగుతాం. సో ఎప్పుడూ మాకు ఆ ప్రాబ్లం రాలేదు. మేము సక్సెస్ఫుల్గా ఇస్రోకి కానీ మా కస్టమర్కి మేము సప్లై చేస్తున్నాము. సో ఎన్ని దశలు ఉంటాయి ఈ ఐటెం తయారు చేయడానికి? మీరు ఎన్ని ఫిల్టరైజ్ చేస్తారు, ఎన్ని దశలు ఉంటాయి ఇందులో? అంటే ఫస్ట్ రా మెటీరియల్ కొన్న తర్వాత దాన్ని టెస్ట్ చేస్తామండి, క్రాక్ డిటెక్షన్స్ అన్ని చేస్తాము. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. ఎందుకంటే అవి చేయాలంటే మేము చాలా ఫిక్సర్లు చేసుకోవాలా, దాన్ని హోల్డింగ్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామింగ్ అన్నీ చేసుకోవాలి. సో ఇంత టైం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అని బయటికి పంపిస్తాం. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత కెమికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఉంటుంది. సో క్రాక్ డిటెక్షన్ కూడా ఉంటుంది. ఫైనల్ కాంపోనెంట్ అయిన తర్వాత కూడా క్రాక్ డిటెక్షన్స్, అక్కడ కూడా క్రాక్ డిటెక్షన్ అనేది దొరకకూడదు. క్రాక్ డిటెక్షన్ దొరికిందంటే కాంపోనెంట్ పనికిరాదు అనమాట. నాగసాయి ఇండస్ట్రీస్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ఇండస్ట్రీ ఇస్రో ఏదైతే ప్రయోగిస్తుందో రాకెట్లు ఉపగ్రహాల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడడానికి, ఒక బ్యాటరీ హోల్డింగ్ ఇన్స్ట్రుమెంట్ వాడడానికి తన వంతు సహకారం కూడా చేస్తుంది. ఇంకా ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని వాటికి మా యొక్క ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తామని బిఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిగ్దిత్తో రాజ్ కుమార్, V6 న్యూస్, కూకట్పల్లి, హైదరాబాద్.